కోడి పందాలు. సంక్రాంతిలో కోడి పందాలు చాలా ఫేమస్. మన సంక్రాంతి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కువగా చూస్తాం మనం, ఆంధ్ర సైడ్ స్టేట్స్లలో. అసలు ఈ ట్రెడిషన్ ఎలా స్టార్ట్ అయింది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్రెడిషన్ మన ఒక 2000 years బ్యాక్లో విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు మేజర్గా విజయనగరంలో స్టార్ట్ అయిన ట్రెడిషన్ ఇది. సో దీనికి హిస్టరీ ఏంటి అంటే, ఆ టైంలో మన సంక్రాంతి టైంలో కోతలన్నీ అయిపోయి కొత్త పంట వచ్చే టైం మనకు చాలా పెద్ద పండుగ. సో ఈ పండుగ టైంలో మన బాబాయిలు, తాతయ్యలు, నానమ్మలు, అలా మన డాడీలు అందరూ ఫ్రీగా ఉంటారు. ఇంకా ఇదే టైంలో మన పుంజులు బ్రీడింగ్కి రెడీగా ఉంటాయి, మన కోళ్ళు బ్రీడింగ్కి రెడీగా ఉంటాయి. ఈ కోడి బ్రీడింగ్కి ఏది స్ట్రాంగ్గా ఉంది అని తెలుసుకోవడానికి పెట్టిన కాంపిటీషనే మన కోడి పందాలు. అంతకు ముందు కోడి పందాలలో ఎప్పుడు కత్తి కట్టడం కానీ, ఏ కోడికైనా హాని జరగడం కానీ ఉండేటివి కాదు. ఇప్పుడు మోడర్న్ ట్రెడిషన్లో మనం ఇవన్నీ నేర్చుకున్నాం. కత్తి కట్టడం, కోడికి హాని జరగడం, మళ్ళీ దానికి ప్రైజ్ మనీ, అలా మనకి బ్యాన్ స్టార్ట్ అయింది. అంతకు ముందు మాత్రం దీని మెయిన్ ఇంటెన్షన్ బ్రీడింగ్కి ఏది స్ట్రాంగ్గా ఉంది, ఏదైతే మనకి ఫ్యూచర్ బాగా మంచి పిల్లలు, ఏది బ్రీడ్ బాగా వస్తుంది అన్నది తెలుసుకోవడానికి ఈ కాంపిటీషన్స్ పెట్టారు. ఇదే టైంలో కోతలు అయిపోయి ఫ్రీగా ఉంటాం కాబట్టి ఈ టైంని కోడి పందాలకి ఎంచుకున్నారనమాట. సో ఈ ట్రెడిషన్ని మనం మళ్ళీ పాత ట్రెడిషన్ లాగా యూజ్ చేసుకొని బ్రీడింగ్కి మాత్రమే వాడుకొని దాంట్లో నుంచి ఎంజాయ్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ